శాంతి. ఆనరబుల్ ఎంపీ గారు జైరాబాద్ అండ్ ఆనరబుల్ ఎంపీ మేడం గారికి, అట్లాగే ఆనరబుల్ ఎమ్మెల్సీ టీచర్స్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ గారికి, దిశా కమిటీ సభ్యులకి, టీజీఐసి చైర్పర్సన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, వివిధ డిపార్ట్మెంట్స్, టోటల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్మోస్ట్ 67 స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తమరి అనుమతితోటి ఈ ఎజెండాకి సంబంధించినటువంటిది ఫస్ట్ డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్ నేషనల్ హైవేస్ దీనిలో ఎన్హెచ్ఐ సంబంధించి 200 feet పెడుతుంటాం సార్. ఆల్రెడీ రైట్ ఆఫ్ వేలు అవన్నీ కవర్ అయినాయి సార్. దానికి సంబంధించిన అక్వైర్ చేసుకోవడానికి కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఈ స్ట్రక్చర్ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ రోడ్ మధ్యలో లిఫ్ట్ కడతా ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కంప్లైంట్ చేస్తే కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేరంట. ఈ బిల్డింగ్ ఏంది, ఇది రోడ్ మీద ఎన్ని గజాల ముందుకు వచ్చింది, రోడ్ మధ్యలోకి లిఫ్ట్ ఎట్లా వస్తుంది ఒకసారి చూడండి. రామాగౌడ్ గారు, సత్యనారాయణ గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ సదాశివపేట గారు, వారు కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్ ఏం లేకపోతే రోడ్డు ఎన్ని ఫీట్లు జరిగినారు, లిఫ్ట్ ఎందుకు పెడుతున్నారు, తర్వాత మళ్ళీ తొలగించడం కష్టం అయితే కదా. కన్స్ట్రక్షన్ టైంలోనే యూ ఆస్క్ యువర్ టీపీఓ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. కమిషనర్ గారు, కైండ్లీ డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ ద థింగ్స్. రోడ్లను ఎంకరేజ్ చేసే కార్యక్రమాన్ని దయచేసి ఎంకరేజ్ చేయండి ఎవరైనా.